తిరుపతిని నేరరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో 40 ఏళ్లకు సరిపడే విధంగా రహదారులు విస్తరణ చేపట్టామన్నారు. తిరుపతిని రాష్ట్రంలోని ఆదర్శవంతమైన నగరంగా అభివృద్ధి చేస్తున్నామంటున్న భూమన అభినయ్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి నగర అభివృద్ధి అనేది చేసి చూపించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? తిరుపతిలో క్షేత్రస్థాయిలో ఈ రెస్పాన్స్ పార్టీ పట్ల బ్రహ్మాండంగా ఉంది. తిరుపతి నగరంలో గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరగడం మూలంగా ప్రజల స్పందన ప్రభుత్వం పట్ల చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు మనమున్న ఈ సీతమ్మ నగర్ అనేటటువంటి ప్రాంతం కూడా 40 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైంది. ఈ ప్రాంతంలో ఎప్పుడే కానీ సిమెంట్ రోడ్లు వేయడం కానీ, కరెంట్ కనెక్షన్స్ లేకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉండేవి. వీటన్నిటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క సమస్యకు పరిష్కారం దొరకడంతో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఇంటర్నల్ రోడ్సే కాకుండా తిరుపతి నగర వ్యాప్తంగా నిర్మించినటువంటి 18 మాస్టర్ ప్లాన్ రోడ్ల పట్ల అట్లా అన్ని సెక్షన్స్లోనూ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, పై సెక్షన్స్ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, అలానే ఉన్నత చదువులు చదువుకొని క్రీమ్ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాజిటివ్గా వీటి పట్ల వాళ్ళ స్పందన తెలియజేస్తున్నారు. ఓవరాల్గా నేరరహిత తిరుపతిని తీసుకురావాలన్న ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు సార్? తిరుపతి నగరంలో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో ఒక 340 కెమెరాలతో మొత్తం నగరాన్ని నిఘా నీడలోకి తీసుకురావాలన్న నిర్ణయం చేసి ఉన్నారు. ఆ 340 కెమెరాలు కాకుండా మొత్తంగా 4000 కెమెరాలు, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచేటటువంటి కెమెరాలను అమర్చి తిరుపతిలో ప్రతి సందు మొదట్లోనూ, మధ్యలోనూ, చివరిలోనూ అమర్చగలిగితే క్రైమ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఏ కదలికలనైనా కూడా ఈ సమాచారాన్ని పోలీసు వారికి ఈ కెమెరాలు అందించడం అన్నది చాలా సులువు అవుతుంది. ఫేస్ రికగ్నైజేషన్ కూడా దీంట్లో సాధ్యపడే అంశం మరొకటి. దీని మూలంగా భవిష్యత్తులో ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతి నగరంలో కట్టడి చేయొచ్చు అన్న మా ఉద్దేశం. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అన్నింటినీ కూడా రచిస్తున్నాం. రహదారుల నిర్మాణంలో రాష్ట్రంలోనే తిరుపతి నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో నిర్మాణం చేశారు. ఎలా అనిపిస్తోంది సార్ మీ యొక్క రోడ్ల నిర్మాణం? చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో 1983లో తుడా ఆవిర్భవించినప్పుడు ప్రతిపాదించబడినటువంటి రోడ్లు ఇవన్నీ కూడాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలోనూ ఏ నాయకుడు కూడా సాహసం చేయలేనటువంటి గా మిగిలిపోయి ఉన్నాయి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో పూర్తి చేయడం, అది కూడా రికార్డు స్థాయి సమయంలో 1.5 సంవత్సరంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వలన తిరుపతిలో ఇది వరకు ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య 80 నుంచి 90% తగ్గగలిగింది. ఇంకా 14 రోడ్ల నిర్మాణం అవసరం ఉంది. దానికి తగ్గ తీర్మానాలన్నీ కూడా కౌన్సిల్